హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జూలీస్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 12th అండ్ ఇట్స్ సండే. మార్నింగ్ 8 o'clock అయింది. మార్నింగే రెడీ అయిపోయామంటే మీరు టైటిల్ చూసే గెస్ట్ చేసి ఉంటారు కదా. ఎస్, ఈరోజు మనము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండింది. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకుంటాను. వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యి బయట ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఆన్ ద వేలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో దట్ అక్కడ లంచ్ చేసుకొని ఈవినింగ్ అంతా రిటర్న్ వచ్చేయచ్చు. సో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా చాలా రోజులు అయిపోయింది కదా అక్కడికి వెళ్ళి, అందుకని అనుకున్నాము. సో నేను మంచిగా అవుట్ఫిట్ అంతా వేసేసుకొని, నాకు ఆల్రెడీ కాల్ వస్తుంది ఎందుకంటే నేను రెడీ అయ్యానా లేదా అని చెప్పేసి పిన్ని కాల్ చేస్తుంది. పిన్ని ఎందుకు కాల్ చేస్తుందో నాకు తెలియదు, మేబీ కింద వచ్చేసినట్టున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇంకా నా చైన్, డైలీ వేర్ చైన్ కింద ఉంది. మా మమ్మీకి అది కడగమని ఇచ్చానమాట. చాలా రోజులు అయిపోయింది కదా, అందుకు అది వాష్ చేసేసి ఉంటుంది. యాక్చువల్లీ బ్రేస్లెట్ కూడా ఇచ్చాను. బ్రేస్లెట్ రింగ్ ఇచ్చింది కానీ చైన్ లేదు, వేరే ఏదో వేసుకుంటా అనుకుంది. కానీ ఈరోజు నేను ఎత్నిక్ వేసుకోలేదు, ఇండో వెస్ట్రన్ వేసుకున్నాను కాబట్టి దీంట్లోకి నా చైనే సెట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ స్టడ్స్ ఉన్నాయి కదా, ఇవి డైమండ్ లాగా కనిపిస్తాయి కానీ డైమండ్ అయితే కాదు. వీటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఫస్ట్ మనం ఈ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం. సచ్ ఏ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. నేను చెప్పాను కదా కొన్ని బోటిక్స్ నుండి నేను డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అసలు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చిందంటే నేను ఆలోచిస్తూ ఉన్నా అనమాట, ఏం వేసుకోవాలి ఈ మధ్య ఎక్కువ ఎత్నిక్ అయిపోతున్నాయి, కొంచెం ఇండో వెస్ట్రన్ వేసుకొని వెళ్దామా అని. కరెక్ట్ టైంకి పంపించారనమాట స్వాతి గారు. సో ఈ అవుట్ఫిట్ ఏంటంటే స్వాన్ స్టూడియో బై స్వాతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళ డిజైనర్ స్టూడియోలో తీసుకున్నాను నేను ఇది. అండ్ కొంచెం చేంజెస్ చేయించి కొంచెం కస్టమైజ్డ్ లాగా చేయించుకున్నాను. ఫిట్టింగ్ ప్రాపర్గా సెట్ అయింది. నేను ఎందుకు ఫిట్టింగ్ గురించి మాట్లాడుతున్నానంటే నేను తనకు ప్రాపర్ ఫిట్టింగ్స్ ఇవ్వలేదండి. కానీ నేను చెప్పిన చిన్న అంటే ఒకటే మెజర్మెంట్ చెప్పారనుకుంటాను, దాన్ని బట్టి తను మన వ్లాగ్స్ చూసి ఎలా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి తనే చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. చెప్పడం ఓకే జూలీ డ్రెస్ చూపించు, మేము తీసుకుంటాం అనుకుంటారా? ఓకే, అవుట్ఫిట్ చూపిస్తాను. అండ్ నేను తన డీటెయిల్స్ కూడా కింద ఇచ్చుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చి మీకు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా చిన్న డీటెయిలింగ్స్ కూడా నాకు చాలా పర్టికులర్ అనమాట. యా, దిస్ ఈస్ ద వన్. అండ్ ఇప్పుడు ఫుల్ అవుట్ఫిట్ చూపించేస్తాను మీకు, ఓకేనా? ఫుల్ అవుట్ఫిట్ చూపించిన తర్వాత లెట్స్ గెట్ దిస్ ఫ్లో స్టార్టెడ్. ఇదే అవుట్ఫిట్. యాక్చువల్లీ దిస్ లైటింగ్ ఈజ్ నాట్ డూయింగ్ జస్టిస్. యా, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఇట్లా చూడడం కంటే డైరెక్ట్గా చూడడం ఇంకా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కింద ఎంత మెజర్మెంట్ ఉండాలి అని కూడా చెప్పలేదన్నమాట. కానీ తను నా హైట్ అది ఇది అంతా కొంచెం అంచనా వేసి స్టిచ్చింగ్ చేయించారు, విచ్ ఈస్ రియలీ ప్రిటీ. అసలు మెటీరియల్ అంతా కానీ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ స్టన్నింగ్. అండ్ లుక్ అట్ ద హ్యాండ్స్. ఇలాంటి హ్యాండ్స్ నా దగ్గర చాలా రేర్గా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇది కూడా నేను అట్లా జస్ట్ కస్టమైజ్డ్ లాగా చేయించుకున్నాను. మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ లుక్ ఎట్ దిస్. కింద నాకు మెటీరియల్ ఎక్కువ యూజ్ చేయకపోతే నచ్చదనమాట, కొంచెం వాల్యూమ్ ఉండాలి నా గౌన్లో. సో నాకైతే మంచిగా సెట్ అయింది. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ అవుట్ఫిట్. అండ్ మొత్తం డ్రెస్ అంతా ప్లెయిన్. ఇక్కడ చూసారా, ఈ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నా. యా, బోత్ సైడ్స్ మనకు షోల్డర్స్ దగ్గర, నెక్ లైన్ దగ్గర ఇట్లా డీటెయిలింగ్. అండ్ నాకు వీనెక్ పర్టికులర్గా చాలా ఇష్టం అనమాట. ఎందుకో నాకు మంచిగా సెట్ అవుతుంది అనిపిస్తుంది వీనెక్, అందుకని చెప్పేసి వీనెక్కి వెళ్ళాను. దిస్ ఈస్ ద ఎంటైర్ అవుట్ఫిట్. ఇంకా మంచి పిక్చర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మంచి పిక్చర్స్ తీసుకుంటే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఇన్స్టాలో అయినా పోస్ట్ చేస్తాను, ఇక్కడ సైడ్ పిక్చర్స్ అయినా పోస్ట్ చేస్తా. అండ్ దీంట్లోకి మంచి చెప్పులు ఒకటే పెండింగ్ ఉన్నాయి, ఒకటే వేసేసుకొని లెట్స్ గో. Like a light lighting up in the dark, you make it right. I forgot how to act. It's so classic. Every time you make me. Hi. సారీ, చాలా బాగుంది మమ్మీ. చాలా బాగుంది. ఎక్కడిది? తీసుకోండి, గుడికొచ్చింది బ్లౌజ్. చాలా బాగుంది. ఆంటీ కరెక్ట్ టైంకి ఇచ్చింది కదా స్టిచ్చింగ్ చేసి. నీది కరెక్ట్ టైంకి వచ్చింది, నాది బొటిక్ నుండి కరెక్ట్ టైంకి వచ్చింది. ఈరోజు వేసుకుండే బాగుంది. చాలా పోదామా నిరంజన్? సరే, పిన్ని వాళ్ళు ఆల్రెడీ కాల్ చేసినారు. రెడీ అయినా. వీళ్ళు ఐబ్రోస్ కూడా తీయించుకున్నారు. నాకు నిన్న కుదరలేదు ఐబ్రోస్ తీయించుకుండే. షాపింగ్ వెళ్ళింటి అట్లా రా పోదాం. పిన్ని వాళ్ళు ముందే రెడీ అయినారు. జూలీ నాకు ఎందుకు తెలుసా, నేను ఇంకా రెడీ కాలేదు. 7కే పెట్టింది ఫోటో రెడీ అయ్యి. హెయిర్ కట్ చాలా బాగా అనిపిస్తుంది జూలీకి. చూద్దురా ఇప్పుడు. బాయ్ బ్రో. వీళ్ళు కూడా వస్తున్నారు, వీళ్ళు లేట్ కమర్స్ మళ్ళీ వస్తారు.
ఫస్ట్లీ ఐఎమ్ గోనా త్రో ఏ డిస్క్లైమర్ ఇక్కడ. అదేంటంటే ఈ వ్లాగ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది నా యూజువల్ వీడియోస్ అన్నిటికంటే. నాకు తెలిసి ఇదే లాంగెస్ట్ వీడియో అనుకుంటా. నేను కొన్ని బిట్స్ అండ్ పీసెస్ డిలీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవి డిలీట్ చేస్తే ఈ వ్లాగ్కి ఉన్న ఫీలే పోతుందన్నమాట. సో మీరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా, నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరికి బోర్ కొట్టదండి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా అట్లా అనిపిస్తుంది అనుకుంటే ఒక 10 seconds అట్లా ఫార్వర్డ్ చేసి మిగతా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి నా కోసం, ఓకేనా? సో ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, చెప్పాం కదా బయటే బ్రేక్ఫాస్ట్ చేస్తామని. మాకు హైవేలో నంది ఉపచారం అని చెప్పేసి పెట్టారు, ఒరిజినల్ది కాదు. సో అనంతపూర్ వర్షన్ పెట్టారనమాట. హైవేలో చాలా బాగుంటుంది. సో సండేలో టౌన్లో మొత్తం హోటల్స్ క్లోజ్ ఉన్నాయి అని అజిత్ వాళ్ళు అన్నారు. అజిత్ వాళ్ళకు ఒక పని నుండి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ వచ్చేస్తామని చెప్పారనమాట. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా లాగించేసాం. నేను లైట్గానే, అంటే అందరు లైట్గానే తింటాం, అదే ఫుల్ అయిపోతుంది. అండ్ నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను లిప్స్టిక్ వేసుకున్న ప్రతిసారి ఈ మధ్య ఒకటే వేసుకుంటున్నాను. సో అదేంటి అని అడుగుతారనమాట. నేను 2 లిప్స్టిక్స్ కలిపి వేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మిస్ క్లేర్ షేడ్ 08 అండ్ ఇంకొకటి వచ్చేసి లాక్మేది, ఆ షేడ్ వచ్చేసి న్యూడ్ కుషన్ అనుకుంటాను. సో ఆ 2 మిక్స్ చేసి వేసుకుంటుంటే చాలా మంచి టోన్ వస్తుంది అనమాట. ఒకటి చాలా పింక్ ఉంది, ఇంకొకటి చాలా బ్రౌన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి 2 కలిపి వేసుకుంటాను. అండ్ ఫోటోషూట్స్కి వచ్చేసరికి ఓన్లీ డార్క్, ఈ దీంట్లోకైతే డార్క్ మెరూన్ కలర్ బాగుంటుంది అని చెప్పేసి చేంజ్ చేసి మళ్ళీ నార్మల్గా వేసేసుకున్నాను. మీరు ఇన్స్టాలో ఫొటోస్ చూసుంటే మీకు అర్థమైపోతుంది. హియర్ వి గో, దార్విక్ వచ్చేసాడనమాట. ఆ రోజు సూపర్ యాక్టివ్గా ఉన్నాడు. లుక్ అట్ హిజ్ అవుట్ఫిట్, ఎంత క్యూట్గా ఉంది కదా. అమ్మో నా దిష్టి తగిలేలాగా ఉంది. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి చెప్పి దిష్టి తీయించమని చెప్పాను నేనైతే అక్కకి. చాలా క్యూట్ ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటాడు. అండ్ ఒక్కొక్కసారి కొంచెం క్రాంకీ అయిపోతూ ఉంటాడు అనమాట. అంతే కదా, పిల్లలు నార్మలే. సో ఎస్పెషలీ విలేజ్లో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటాడనమాట. అంటే వాడికి ఆ ఎన్వైర్న్మెంట్ కానీ చాలా ఇష్టం. ఎక్కువ కోడ్లతో, అంటే హెన్స్ ఉంటాయి కదా, వాటితో, కోడి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. సో ఫ్యామిలీ టైం మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము విలేజ్లో. Like a light, lighting up in the dark. You make it right, I forgot how to act. It's so classic. Every time you make me nervous and I lose my words. It's been a while since I forgot the most simple words. I feel calm when you're around, like nothing can break me. Yeah, yeah, yeah. We are two peas in a pod, two peas in a pod, two peas in a pod, two peas in a pod. That we are two peas in a pod. Now I know why it never worked out before. నాకు తెలిసి కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఒకసారి డాడీ వస్తే అజిత్ రాడు, అజిత్ వస్తే డాడీ రాడు, లేదంటే బాబాయ్ మిస్ అవుతూ ఉంటాడు, ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్కి అయితే టచ్వుడ్ అందరూ అటెండ్ అయ్యారనమాట. ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా పెద్దనాన్న, పెద్దమ్మ, అత్త, మామ అందరు వచ్చేసారు. సో ఎందుకు అక్క ఫంక్షన్ చేస్తున్నది అనుకుంటూ ఉండొచ్చు. సో మా దార్విక్ ఉన్నాడు కదా, వాడికి కొంచెం హెల్త్ అప్సెట్ అయినదనమాట. ఆ టైంలో మా మామ ముక్కున్నాడు, ఇట్లా బాగా అయిపోతే అమ్మవారికి ఏదైనా సమర్పిస్తాను అని చెప్పేసి. సో ఆ ఫంక్షన్ అనమాట. అలాగే అందరికీ బంతి భోజనాలు టైం కదా. సో బంతి భోజనాలు మేమైతే నాన్ వెజే పెడుతూ నాన్ వెజ్ డే కదా, అందరికీ నాన్ వెజ్ వడ్డిస్తూ ఉన్నాం అనమాట. నేను చికెన్ పార్టీ అండి. నేను ఇంతవరకు చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా మటన్ తినింది లేదు. నాకెందుకు ఆ మటన్ టేస్ట్ అండ్ ఫ్లేవరే నచ్చదు. అండ్ చికెన్లో కూడా చాలా పర్టికులర్గా తింటూ ఉంటాను. అంటే నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి మమ్మీ చేసే టిక్కా అంటే నాకు చాలా ఇష్టం. మరి హోటల్ది కూడా అంత పెద్దగా నచ్చట్లేదు అనమాట, మా మమ్మీది అలవాటు అయిపోయి. అండ్ నేను బేసికలీ బయటికి వెళ్ళినప్పుడే తక్కువ తింటాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తింటాను, బయటికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ తింటూ ఉంటాను. ఆ రోజు కూడా అంతే. కానీ అందరితో పాటు అలా కూర్చొని తినడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. On the show, and baby I don't mind it. They can talk, they don't get it. That we are two peas in a pod. I know, it's scary sometimes, but I ఎట్లా కూర్చున్నారు చూడలే. అందరూ లైన్లో కూర్చున్నారు, స్కూల్ పిల్లలు కూర్చున్నట్టు కూర్చున్నారు అందరూ. 10 మంది. నువ్వేం చెప్తావు అంటే
అందుకే స్కూల్ వెళ్తున్నా బుద్ధిమంతులుగా ఉండరు, అల్లరి చేయకుండా సైలెంట్ ఉన్నారు. ఏంటంటే పెద్దనాన్న ఇక్కడ అల్లరి చేసేకి అక్కడ లోపల వాళ్ళు బిజీ క్యాండిడేట్స్ ఇద్దరు. Like a light, lighting up in the dark. You make it right, I forgot how to act. It's so classic. Every time you make me nervous and I lose my words. It's been a while since I forgot the most simple words. I feel calm when you're around, like nothing can break me. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుండి. ఇప్పుడు ఎంత అయింది టైం? 3:15. మేము మాట్లాడలే కదా ఫ్రెండ్స్. అసలు మాట్లాడలేదు. అక్కడ హడావిడి ఉండింది, వీడియో తీయడానికి కూడా లేదనమాట. ఎందుకంటే అందరం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. చిన్న చిన్నగా అక్కడక్కడ షూట్ చేశాను. మొత్తానికి మాదైతే బాగా జరిగింది. చాలా మెంబర్స్ వచ్చారు యాక్చువల్లీ. అవును, చాలా మెంబర్స్ వచ్చారు. భోజనాలు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి అనమాట. సో మళ్ళీ దీని తర్వాత 17th అందరినీ మనం ఇక్కడ నుంచే పిలిచినాం. అందరు రండి అని చెప్పేసి. ఎందుకంటే మంది బ్రౌచర్ లాంచ్ ఉంది కదా అక్కడ. సో అక్కడ మేబీ సైట్ లోనే అరేంజ్ చేస్తున్నారు కదా. అంత అరేంజ్మెంట్స్ అయితేనాయా? అన్ని ఇన్విటేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఉంది. పిన్ని ఏమి వీళ్ళు బొకేలు ఇస్తారంట స్టేజ్ మీద ఆ రోజు. యాంకరింగ్ అని అన్నారు. మరి వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మనం చెప్పేస్తాము. చేయండి, సూపర్ ఉంటాయి. ఈ వీక్ అంతా ఫంక్షన్లే. నా లైఫ్ మొత్తంలో కలిపి నేను స్టేజ్ మీదకి ఎక్కబోయే మొదటి రోజు అనమాట. అంటే డాన్స్ కి వాటికి చిన్నప్పుడు బాగానే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను. అంటే లాస్ట్ మూమెంట్ లో ప్లాన్లు ఎట్లా చేంజ్ అవుతాయో చెప్పలేంలేండి, అది వేరే విషయము. సో మొత్తానికి నేనైతే డిజైన్ చేసుకుంటే అవుట్ఫిట్స్ అన్ని వచ్చేసినాయి. అంటే కొన్ని రావాలన్నమాట. కానీ ఆ రోజుకైతే ఉంది, నో ప్రాబ్లం. సో చూడాలి ఇంకా అది ఎట్లా జరుగుతుందో. మెయిన్ ఫంక్షన్ ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతే దానికంటే ముందు జూలీ బర్త్డే ఉంది. దానికి టైం లేదు. రేపు 13th 14th ఈ నాకు తెలిసి మీరు ఈ బ్లాగ్ చూసేపాటికి నేను హడావిడిలో ఉంటా కదా. సెప్టెంబర్ అంతా ఒకదాని తర్వాత ఒకటి. మళ్ళీ అసలు డాలీ తెలీదు అసలు. అది ఇంకా అంటే ఫైనలైజ్ అవ్వలేదు అనమాట. 18th ఫర్నిచర్ బుక్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా 19th అక్కడే ఉంటామా లేదంటే అయ్యో కోడి చచ్చిందా? లేదు, జస్ట్ మిస్ అయింది. మసాలా చేసింటే మా డబ్బులు పాపము వాళ్ళు అక్కడే ఆపేసి కట్టేసి కొడతా ఉంది. ఫస్ట్ డబ్బులు కట్టండి అని. అవును అబ్బా, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అనమాట. ఈ ఊరోళ్ళని గెలుక్కోకూడదు. మా ఊరు దాటిన తర్వాత వస్తుంది ఇది. ఇంకొక 1.5 hour 2 hours లో వెళ్ళిపోతాం. మేము కూడా టైర్డ్ అయిపోయినా. ఈ రోజు ఎడిటింగ్ చేసే కూడా పెద్ద ఏం ఓపిక లేదు. చూడాలి. బాగా మాట్లాడుకున్నారు పుట్టింట్లో వీళ్ళు. బాగా ముచ్చట్లు పెట్టి గాసిప్స్ వేసి చాలా జనం వచ్చినారు. అబ్బో చాలా మెంబర్స్. ఒక 50 మన బంధువులే ఉంటారు అక్కడ. ఒక సగం మంది అంతా బంధువులే కదా పిన్ని. సో అందరూ వచ్చేసి వెళ్ళిపోతానర్లేండి. ఇంకా పాపం నీట్గా ఉంది. బంతి భోజనాలు అవును. లెట్స్ గో. ఓకే బాయ్. Like a light, lighting up in the dark.
You make it right, I forgot how to act, it's so classic. Every time you make me nervous and I lose my words. It's been a while since I forgot them. మేము జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. చాలా మెంబర్స్ లెన్స్ గురించి అడుగుతారని చెప్తున్నా. అండ్ నిన్న వ్లాగ్లో అనుకుంటాను ఐ షాడో ప్యాలెట్ ఒకటి చెప్పాను కదా, అదేంటో చెప్పండి మేము తీసుకుంటామన్నారు. దాంతోపాటు నా దగ్గర కొన్ని బాడీ కేర్ అండ్ హెయిర్ కేర్ స్టఫ్ కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లెన్సెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు నేను కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను, అవైతే మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను లెన్స్ తీసేస్తున్నాను అనమాట. తీసేసే ముందు హ్యాండ్స్ అయితే డెఫినెట్లీ వాష్ చేసుకోండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ టూల్ కిట్ అనమాట. అంటే టూల్ కిట్ అంటే పెద్ద టూల్ ఏం కాదు, ఇట్లాంటి దాంట్లో మనం లెన్సెస్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాము. దీంట్లో మొత్తం ఒక సెట్ లాగా వస్తుంది అనమాట. ఇది నేను మీకు క్లోజప్లో చూపిస్తాను ఏం పడిపోకుండా. మనకి ఇది లెఫ్ట్ రైట్ అని పెట్టుకోవడానికి ఇన్ కేస్ సొల్యూషన్ ఉంది నా దగ్గర ఒకటి. ఆ సొల్యూషన్ క్యారీ మొత్తం సెట్ అంతా క్యారీ చేయలేకపోతే మనం ఇందులోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్నది వచ్చేసి లెన్సెస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, మనం ఐ దగ్గర పెట్టుకోవడానికి. అండ్ ఇది ట్వీజర్ లాంటిది ఉంది కదా, కానీ ఇది ట్వీజర్ కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. ముందర రబ్బర్ గ్రిప్ ఉంటుంది అనమాట దీనికి. సో దీనివల్ల ఏమవుతుందంటే తీయడానికి ఈజీ అవుతుంది, కానీ నేను ఇవి ఏవి వాడను అనమాట, ఎందుకంటే నాకు హ్యాండ్స్తోనే కొంచెం బాగుంటుంది. కానీ ఇది మంచి ట్రావెల్ కిట్ అనిపించింది, చూడడానికి మంచి పింక్ కలర్లో చాలా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లెన్సెస్ తీయబోతున్నాను. అండ్ లెన్సెస్ నేను యూజ్ చేసిండేవి వచ్చేసి ఫ్రెష్ లుక్ లెన్సెస్ యూజ్ చేశాను నేను. ఫ్రెష్ లుక్ లెన్సెస్ నేను యూజ్ చేసిన షేడ్ వచ్చేసి ప్యూర్ హేజిల్, కాకపోతే ఇవి గ్రే షేడ్, నేను గ్రే యూజ్ చేయలేదు అనమాట, ప్యూర్ హేజిల్. అదొక సెట్ ఇదొక సెట్ అని చెప్పేసి తీసుకున్నాను. వాటిని రిమూవ్ చేసే కంటే ముందు దీంట్లో ఉన్న ఓల్డ్ సొల్యూషన్ ఏదైతే ఉందో నేను అదంతా ఇట్లా వేసేస్తాను అనమాట. యూజువల్గా డస్ట్బిన్లో వేస్తుంటాను, కాకపోతే ఇప్పుడు డస్ట్బిన్ ఎక్కడో ఉందని చెప్పేసి నేను జస్ట్ టిష్యూలో వేసేసాను అనమాట. మీకు వెనకాల డోల్ సౌండ్ వినిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, వినాయకుడిని తీసుకెళ్తున్నారు. సో సొల్యూషన్ అని చెప్పాను కదా, సొల్యూషన్ నేను యూజ్ చేస్తూ ఉండి వచ్చేసి ఫ్రెష్ అనమాట. ఇది కాంటాక్ట్ సొల్యూషన్, చాలా బాగుంది. అండ్ రివ్యూస్ కూడా నేను చాలా విన్నాను. మీరు పెట్టుకున్న తర్వాత డే అంతా లెన్సెస్ తీసి సొల్యూషన్తో క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ రీయూజ్ చేయండి. అండ్ లెన్సెస్ మీరు ఏం చేస్తారంటే ఆఫ్టర్ 30 days మీరు డిస్పోజ్ చేసేయండి, మళ్ళీ కొత్త పేర్ ఆఫ్ లెన్సెస్ యూజ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఒకసారి మీ డాక్టర్ని కూడా కనుక్కోండి. ఇన్ కేస్ మీకు పవర్ లెన్స్ ఉంటే కొంతమంది 2 weeksకి ఒక్కసారి తీసేయాల్సి వస్తుంది అనమాట. నేనైతే అరౌండ్ 30 days వరకు పెట్టుకుంటా. ఇన్ కేస్ మీకు 30 days అంత కంఫర్టబుల్గా లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ 1 day కలర్ వస్తాయి. నేను ఆల్రెడీ తీసేసాను, దట్ ఈస్ హౌ సింపుల్ అనమాట. తీసేసి ఇట్లా ఈ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్లోకి వేసాను. ఏదైనా డస్ట్ అట్లున్నా వచ్చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం యూజ్ చేసేసరికి అంతా డస్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది దాంట్లో. ఇన్ కేస్ ఉంటే మనం దాన్ని త్రో చేసేసి మళ్ళీ ఇంకొకసారి కావాలంటే వాష్ చేసి పెట్టేసుకోవచ్చు. నాకు ఎప్పుడు రైట్ త్వరగా వస్తుంది అండ్ లెఫ్ట్ ఈసారి ఎట్లో నలక్కు వాండి త్వరగా వచ్చేసింది అనమాట. సో అట్లా పెట్టేసి మంచిగా క్లోజ్ చేసేస్తూ ఉంటాను దీన్ని, అంతే. ఇప్పుడు మీరు చాలాసార్లు అడిగిన ఐ షాడో ప్యాలెట్, కాజల్ ఏది యూజ్ చేశారు, మస్కారా ఏంటి అని అడిగారు. అన్నీ తీసి పెట్టుకున్నా. మార్నింగే నేను మీకు చూపిద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ టైం లేదు. ఇదేంటంటే హుడా బ్యూటీ నాటీ న్యూడ్స్ ప్యాలెట్. ఇది 6000 rupees, చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా 6000 అంటే, అందుకే ఒరిజినల్ది కొనలేదు అనమాట. నేను ఫేక్ హుడా బ్యూటీ కొన్నాను 300 రూపాయలు పెట్టేసి. సో అదేమైందంటే నేను యాక్చువల్లీ అంత 6000 పెట్టేది ఎందుకులే, ఒకసారి ఫేక్ ఉన్నాయి కదా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు మేకప్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాలెట్ నేను ఒక ఫేక్ ఐ షాడో ప్యాలెట్ ట్రై చేసిండేది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది. ఒరిజినల్ది ఎలా ఉందో నాకు తెలియదు, నేను యూజ్ చేయలేదు. యూజ్ చేసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. లోపల కలర్ పే ఆఫ్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ కానీ చాలా చాలా ఆసమ్ ఉందన్నమాట. ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ అయినా చేస్తారా దిస్ ఈస్ ఫర్ జస్ట్ ₹300 అని చెప్పేసి. ఇంకా తక్కువకి పడినా నేనైతే ఏమంటారు ఇంకా తక్కువకి వస్తాయన్నమాట ఒక్కొక్కసారి డిస్కౌంట్స్లో. నేను కొన్ని షేడ్స్ అయితే మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. ఈరోజు చాలా లైట్ కలర్ వేసుకున్నాను అనమాట. మరీ మీరు సూపర్ పిగ్మెంటేషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, కానీ బిల్డబుల్ కవరేజ్ అనమాట. ఇట్లుంది, పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే. ఎస్పెషలీ కొన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో, ఇలాంటి షేడ్స్ అవి ఎంత పిగ్మెంటెడ్ ఉన్నాయంటే నిజంగా చూడండి, లుక్ ఎట్ దిస్. ఇలా చాలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ మీరు ఒక బిగినర్, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, హై ఎండ్వి అఫోర్డ్ చేయలేరు అనుకుంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయొచ్చు. యాక్చువల్ హుడా బ్యూటీ అనుకున్నారు కదా, అంత పెట్టి నేను ఐ షాడో ప్యాలెట్ కొనేంత స్టేజ్లో ఇప్పుడు లేనమాట. ఎందుకంటే నాకు ఐ మేకప్ అంత రాదు, చాలా మినిమంగానే వస్తుంది. దానికోసం ఊరికే ఎందుకు అంత పెట్టి కొనడం అని చెప్పేసి నేను కొనలేదన్నమాట.
అండ్ కమింగ్ ఫర్ ద కాజల్, ఇది ఫేజెస్ కెనడా అల్టిమేట్ ప్రో స్మర్జ్ ప్రూఫ్ ప్లస్ వాటర్ ప్రూఫ్ కాజల్. ఇది వాటర్ ప్రూఫ్ అయితే నిజమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం స్మోకీ అయ్యేలాగా రావాలి అనుకుంటే వెనకాల ఇది ఇచ్చారనమాట స్మర్జ్ చేసుకునేది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓ మై గాడ్, పిగ్మెంటేషన్ అయితే చాలా చాలా ఉంది. కొంచెం చూసుకొని వాడండి. అంటే ఇంకా ఇంటెన్స్గా వేసుకుంటే వాళ్ళకైతే ఈ పిగ్మెంటేషన్ చాలా బాగా సరిపోతుంది. అంత బాగుంది పిగ్మెంటేషన్. నాకైతే బాగా నచ్చింది. అంటే కాజల్స్ గురించి ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు పెద్దగా తెలీదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాజల్ నేను నా లైఫ్లోనే యూజ్ చేసింది. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. అంటే కింద స్మర్జ్ అయ్యి స్మోకీ కనిపిస్తే నాకు నచ్చదు. ఫస్ట్ టైం వేసుకున్నాను కదా, నాకు ఇంకా పెడితే నేను తీసే వరకు అలాగే ఉండింది. నాకైతే బాగానే వర్క్ అయింది అనమాట అది. అండ్ కమింగ్ ఫర్ ద మస్కారా, నేను రీస్టాక్ చేశాను అనమాట. ఈ మస్కారా నాకు తెలిసి చాలా మెంబర్స్కి గుర్తుండే ఉంటుంది. దిస్ ఇస్ ద మస్కారా. ఇది లోరియల్ లాష్ పారడైజ్ మస్కారా విచ్ ఇస్ రియలీ ఫేమస్ కాబట్టే మనం వాడాం. ఒకసారి సక్సెస్ అయింది కాబట్టే నేను ఇంకొకటి కూడా పర్చేస్ చేశాను. ఇది కూడా నాకు డిస్కౌంట్లో వచ్చింది. అరౌండ్ ఒక 450 అన్నట్టుంది ఆఫర్లో. సో చాలా బ్యూటిఫుల్ వాటర్ ప్రూఫ్ మస్కారా. నేను యూజువల్గా వాటర్ ప్రూఫ్ ప్రిఫర్ చేయను, కాకపోతే దీంట్లో నాకు వితౌట్ వాషబుల్ నాకు కనిపించలేదు అనమాట. అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో వాషబుల్ ఉంటే వాషబుల్ తీసుకుంటే బెటర్. అంటే మీకు లాంగ్ డే ఉంటే మీరు వాటర్ ప్రూఫ్ యూజ్ చేయొచ్చు, లాంగ్ డేస్ లేకపోతే వాషబుల్ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇంకా రీస్టాక్ చేసుకున్నవి ఏంటి అంటే దిస్ షాంపూ. మీ అందరికీ తెలుసు కదా ఈ షాంపూ ఏంటో. నా ఫేవరెట్ అనమాట. ఈసారి యాక్చువల్లీ మారుద్దామా అనుకున్నాను, కానీ మార్చడానికి నా గట్స్ సరిపోలేదు అనమాట. ఇప్పుడిప్పుడే హెయిర్ బెటర్ అవుతుంది కదా, అందుకు స్క్వాట్స్కోఫ్ బీసీ అనమాట. నాకు తెలిసి ఇది డ్యామేజ్ రిపేర్ అనుకుంటాను. ఏదో మొత్తానికి రిపేర్ రెస్క్యూ షాంపూ అనేది నాకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కెమికలీ ట్రీటెడ్ హెయిర్ ఉన్నా, మీరు నాలాగే స్ట్రైట్నింగ్ ఎక్కువ చేసుకుంటా ఉన్నా, మీకు డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ కొంచెం సాఫ్ట్ అయితే అవుతాయి. మీరు కండిషనర్ కానీ లేదంటే మాస్క్ కానీ ఏదైనా అప్లై చేయొచ్చు. అండ్ నేను వెళ్ళాది యూజ్ చేస్తాను అనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీకు కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. అండ్ నేను ఇంకా రీస్టాక్ చేసింది వచ్చేసి దీస్ 2 బాడీ వాష్. యూజువల్గా ఏమవుతుందంటే అజిత్ గెస్ట్ రూమ్లో స్నానం చేస్తాడు, నేను ఈ రూమ్లో స్నానం చేస్తాను. సో ఒక్క బాడీ వాష్ ఉంటుంది అనమాట. నేను ప్రతిసారి నా ఫేవరెట్ బాడీ వాష్ ఏదైతే తెచ్చుకొని నేను వాష్రూమ్లో పెట్టుకుంటానో అది మార్నింగ్ లేచేసరికి అటు సైడ్ గెస్ట్ రూమ్లోకి జంప్ అయిపోయి ఉంటుంది. ఈసారి నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే అక్కడొకటి ఇక్కడొకటి పెట్టడానికి. ఎలాగో అజిత్ నేను సేమ్ ప్రోడక్ట్స్ వాడదాము, అవేవో 2 తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఈసారి 2 తీసుకున్నాను. 2 ఫ్రమ్ ద బాడీ షాప్. ఒకటి వచ్చేసి స్ట్రాబెర్రీ వేరియంట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెష్ రాస్బెర్రీ అనమాట. సో ఈ రాస్బెర్రీ ఏంటంటే కంప్లీట్లీ వీగన్. ఇది వీగనో కాదో నాకు తెలియదు. 2 345, అంటే ఈచ్ ఫర్ 345 రూపీస్. స్మెల్ చాలా చాలా బాగుంటుంది. మీకు స్ట్రాబెర్రీ సెంట్ ఇష్టపడే వాళ్ళైతే ఇది డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ కొంచెం ఫ్రూటీ స్మెల్ నచ్చదు అనుకునే వాళ్ళకి ఇది కొంచెం స్ట్రాంగ్ ఉందన్నమాట. యూజువల్గా నాకు ఫ్రూటీ ఫ్రేగ్రెన్సెస్ అంటే చాలా ఇష్టం, నాకే స్ట్రాంగ్ అనిపించింది. అంటే దగ్గర పెట్టుకొని అస్సలు స్నిఫ్ చేయకండి. బోత్ ఆర్ రియలీ గుడ్. మంచి బాడీ వాషెస్ అనమాట. చాలా మంచి వాష్రూమ్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది అండ్ మీ బాడీ కూడా మంచిగా స్మెల్ వస్తుంది. అంటే మరీ ఎక్కువసేపు కాదు, ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ. మీరు తర్వాత పర్ఫ్యూమ్స్ పేరప్ చేసుకునే దాన్ని బట్టి ఆ లాంగ్ లాంజివిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక ఇది రీస్టాక్ కాదు, ఇది నేను కొత్తగానే వాడుతున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే కలర్ బార్ వాటర్ బాంబ్ మ్యాజిక్ వాటర్ క్రీమ్ హైడ్రేటింగ్ గ్లో మాయిశ్చరైజర్. చాలా పెద్ద పేరు. బేసిక్గా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇట్స్ ఏ మాయిశ్చరైజర్ అనమాట. 72 hour అని ఉంది. 72 hour ఏమో నాకు తెలీదు, ఎందుకంటే 72 hour ఫేస్ వాష్ చేసుకోకుండా నాకు తెలిసి ఎవరు ఉండలేరు అనుకుంటాను అంతసేపు ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయడానికి. నేనైతే ఒక 12 hours ఇంకా లాస్ట్ షూట్ అది ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక 12 hours ఉంటే ఒకవేళ నాకైతే మాయిశ్చరైజింగ్ గానే అనిపిస్తుంది. నాది ఉండేదే కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు అంత మాయిశ్చరైజింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏం అవసరం లేదు. దీన్ని ఎందుకు నేను యూజ్ చేశానంటే కొంచెం బేస్ అంతా చాలా బాగుండింది అనమాట ఇది వేసుకున్న తర్వాత. అంటే లిటరలీ ఒక వాటర్ మన ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా వాటర్ ఫేస్ మీద పడంగానే, నాకైతే అలా అనిపించింది. నాకు తెలిసి నేను రీస్టాక్ చేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ అవే అనుకుంటాను, ఏమీ మిస్ అవ్వలేదు. సో ఏదైనా మిస్ అయినా కూడా నేను కింద ఇచ్చేస్తాను, మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతగానో మంచిది, ఒకసారి లెక్క పెడతాగండి.
చూడండి. ఓకే, నేను చెక్ చేశాను, ఇంకా అవే రీస్టాక్ చేసుకున్నాను. ఈ మంత్లో అయితే ఏం పెద్ద రీస్టాక్ చేసుకోలేదు. సో ఇవన్నీ బెస్ట్ ప్రోడక్ట్సే అండి. దీంట్లో నాకు కొంచెం యావరేజ్గా అనిపించింది వచ్చేసి ఇది రాస్బెర్రీ ఫ్లేవర్, అంటే స్మెల్ ఒకటే అంతే చాలా స్ట్రాంగ్గా అనిపించింది స్నిఫ్ చేసినప్పుడు. మిగతావన్నీ సూపర్. ఇది యావరేజ్గా అనిపించింది, ప్లస్ నేనే కొన్నాను కాబట్టి నేనే వాడాల్సి వస్తుంది. అజిత్ దీన్ని స్మెల్ చూసి నాకు వద్దు నువ్వే వాడు, నాకు అవసరం లేదు, నేను ఇదే తీసుకుంటా అన్నాడు అనమాట. ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాలేండి, ఈ స్మెల్ నాకు చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం ఇంకా మమ్మీ వాళ్ళు రాలేదనమాట. నేను స్మైలీ అండ్ చిన్ను వచ్చేసినాము. ఇక్కడ పైన కూర్చొని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి నెక్స్ట్ ప్లాన్ ఏంది అని చెప్పేసి. బేసిక్గా ఏముండదు, అందరు రెస్ట్ తీసుకుంటాము. నేను ఇంకా ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది, చూద్దాం. కొన్ని ఆనిముత్యాలు పంపించింది మా మమ్మీ. ఫొటోస్ చూపిస్తా అంటే చూపియద్దు అస్సలు చూపియద్దు, నేనేం బాగాలే అంటుంది. మా చిన్నప్పటి ఫోటోలు అనమాట. చూసుకున్నావా మమ్మీ? చూసినా బాగున్నాయా? నువ్వు చాలా అందంగా ఉన్నావంట దీంట్లో. అసలు బాలే. ఫస్ట్ నేనే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది అక్క పెళ్ళప్పుడుది కదా, మా శ్వేత అక్క పెళ్ళప్పుడుది అనమాట. ఇక్కడే మా అక్క, మా బాబాయ్, అంటే నేను బాబాయ్ అని అంటా అనమాట, నాకు తెలుసు. మా అజిత్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈ లాస్ట్లో ఉండేది మా మమ్మీ. మమ్మీ బాగున్నావు కదా మమ్మీ, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? చూడు అప్పటికే అంత మోడర్న్ శారీ వేసుకొని మెడలో ముత్యాలు దండ వేసుకొని నువ్వు, కాకపోతే సైడ్ చూసినావు. అజిత్ చూడండి డ్రెస్సెస్ అయితే అప్పట్లో కొంచెం లావైనా. మా మమ్మీ ఆటోమేటిక్ గా సన్నగా అయింది, పెద్దగా చేసింది ఏం లేదు. ఫస్ట్ సన్నగా ఉన్నా బక్కగా అమ్మా. అసలు ఈ పాప ఉంది చూడండి, స్మైలీ ఇంతే, ఇంకా ఇట్లే ఉన్నావు కదా, సేమ్ అట్లనే ఉండిండ, బక్కగా ఉండింది అసలు. ఇప్పుడు వీళ్ళు సిజరీన్ అయినాక మళ్ళీ ఇంతున్నా. చూడు అజిత్ అసలు మాకు చిన్నప్పుడు బట్టలు ఎంత బాగా వేస్తాను అంటే మమ్మీ వాళ్ళు ఇద్దరికి ఒకటే టైప్ ఆఫ్ బట్టలు, చూడండి ఎంత స్టైలిష్ గా ఉన్నాడో. అజిత్ అయితే ఇప్పటి నుండి అసలు అల్లరి కూడా చేసేవాడు కాదు కదా మమ్మీ. ఈ ఫోటో చూడండి, చాలా బాగున్నాడు అసలు, క్యూట్ గా. అన్ని బట్టలు అన్ని నాకు ఇట్లాంటివి వేస్తాండి, అంటే గర్లీగా ఏం వేసేవాళ్ళు కాదు, చెడ్డీ టీ షర్ట్ కదా మమ్మీ. అది అన్ని ఫ్యాన్సీ డాడీ మంచిగా తీసుకొని వస్తా అంటే ఊర్లో ఉన్నప్పుడు కూడా. ఇది ఎప్పుడుది? ఇది పెద్దనానా, ఇది ఎవరిదో తెలియదు నాకు. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మన బంధువులు ఉంటారు కదా, అజిత్ ఉన్నాడు ఇక్కడ చూడండి. అన్ని అజిత్ వే ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నా మమ్మీ? ఇక్కడ నువ్వు రాలే. నేను రాలే, ఒక్క ఫోటోలో కూడా లేదు, ఒక్క ఫోటోలో కూడా లేను నేను అసలు. ఇది మా అజిత్ సేమ్ డ్రెస్ లో ఉండేటివన్నీ ఉన్నాయి ఇక్కడ. బా ఏమన్నా హీరోలా కూర్చున్నాడో ఇది చూడండి. అజిత్ చిన్నప్పుడు నాకు తెలిసి 10th వరకు పొట్టిగా ఉండే, 10th లో ఎక్కువ పెరిగినాడు కదా హైట్, నాకంటే హైట్ అయిపోయినాడు. ఇది పెద్దమ్మ బాబాయ్ వాళ్ళు ఇక్కడ. ఇద్దో మా పెద్దమ్మ ఇక్కడ ఉంది. అక్కడ అటు సైడ్ ఆ లాస్ట్ లో ఎవరో నాకు గుర్తులేదు, నేను గుర్తుపట్టలేదు. ఇది చూడండి మా మమ్మీని గుర్తుపట్టండి. ఇక్కడ స్పాట్ మమ్మీ హియర్, ఎక్కడున్నా గుర్తుపట్టండి. ఇక్కడ ఉంది ముత్యాల దండ, సేమ్ అదే కాపీ పేస్ట్ చేసి దింపేసింది అనమాట. అంటే అప్పట్లో జ్యువెలరీ ఎక్కువ లేదండి, ఉంది నాకు. కాదు మిడిల్ లో మమ్మీ, మిడిల్ లో లేదు, పెళ్ళప్పుడు ఉంది, పెళ్ళప్పుడు ఈ టైంలో లేదులేండి ఫ్రాంక్ గా. తర్వాత అంతా మనం ఓన్ చేసుకోండి అనమాట. డాడీ చూడండి, మా డాడీ కూడా అసలు పెళ్లికి ముందు బట్టలు ఏం వేస్తా ఉంటే తెలుసా, ఒక బండి కూడా ఉండింది కదా స్టైల్ డాడీ దగ్గర. ఇదిగోండి మా డాడీ. ఇప్పుడు చెప్పండి మా పోలికలు ఎట్లున్నాయో అజిత్ది నాది. నేను మమ్మీ పోలిక డాడీ పోలిక చెప్పండి మీరు. నువ్వేమంటావు మమ్మీ? కళ్ళు నావి. కళ్ళు
ఇట్లా కొన్ని ఆనిముత్యాలు దొరికింటే మా మమ్మీ మీకు చూపిస్తా అంటే వస్తే చూపియద్దు దాంట్లో నేనేం బాగాలే అంటా అంటే లేదు చాలా బాగుంది కదండి ఏమైంది అంటే అప్పట్లోనే అసలు శారీస్ ఎంత మంచిగా కడతా ఉండే తెలుసా నా ఫొటోస్ లేవు ఇంకా అసలు నా డ్రెస్సెస్ చూస్తే అసలు ఎంత మంచిగా వేసినాడు తెలుసా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా బాగా వేసుకుంటాను అనుకో చిన్నప్పటి నుండి బట్టలు బాగా వేస్తాను నేను నాకు బట్టలు పిచ్చి ఎక్కువే అన్ని బ్రాండెడ్ మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు అసలు టీ షర్ట్స్ అవన్నీ ఎంత మంచిగా తెస్తాండే తెలుసా చాలా బాగుంటాండే ఇప్పుడు ఫోన్ అనంతపూర్ వచ్చినాక నువ్వేలే ఇప్పుడు నేను షౌట్ అవుట్స్ చెప్దామని చెప్పేసి ఫోన్ చూస్తానా మీకు ఈ బ్లాగ్ నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి సర్లే లైక్ చేసేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ గట్టి కొట్టేసి పక్కనే ఉన్న గంట అది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ రావడానికి #road to150K సో ఆ బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి పర్సనలైజ్డ్ సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు దారుపు మౌనిక గారు అండ్ ఇంకా నేమ్స్ ఎక్కడో ముందే తీసి పెట్టా ఝాన్సీ మల్లపాడి గారు అండ్ ఇంకొక పేరు ఉండాలి శిరీష గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ కానీ #న్యూ సబ్స్క్రైబర్ కానీ ఏదైనా మంచి కామెంట్ పెట్టండి సో దట్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ బాయ్ గాయ్స్ బాయ్